హాయ్ అండి అందరికీ. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నానండి. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మేము ప్రచారానికి తిరుగుతున్నాం. ఓటు వేయమని మేము అడగడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఏమన్నారంటే, మేము ఓటు మా బంధువులకి, మా పరిచయస్తులకి మాత్రమే వేస్తాము. మిగతా వాళ్ళ గురించి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది మాకు, మా బంధువులు మమ్మల్ని ఏమైనా అంటారు ఓటు వేస్తే, వాళ్ళు మాతో మాట్లాడరు అనే ఉద్దేశంతో ఓటు వేస్తున్నారే తప్పితే, అసలు ఓటు అంటే ఏంటంటే చెప్పండి. ఓటు అంటే బాధ్యత, బంధుత్వం కాదు. ఓటు వేస్తున్నాము అని అంటే అది మన గ్రామ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి తప్పితే, మన బంధువులు కదా, మన చుట్టాలు కదా, వాళ్ళు ఫీల్ అవుతే ఎలా, వాళ్ళు మాట్లాడకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళకి ఓటు వేయద్దండి. మన గ్రామ భవిష్యత్తు కోసం ఎవరైతే పోరాడతారో, మన గ్రామ భవిష్యత్తు కోసం ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే బాగా చదువుకున్నారో, వీళ్ళు మాట్లాడగలుగుతారు, వీరు ఏదో చేయగలుగుతారు అన్న వాళ్ళకి మాత్రమే దయచేసి మీ ఓటు వేయండి. అంతే తప్ప బంధుత్వం కోసం కాదండి. బంధాలు అనేవి కామన్, కానీ మన గ్రామ భవిష్యత్తు మాత్రం మన చేతిలో ఉందని మర్చిపోయి మనం ఎవరు పడితే వాళ్ళకి ఓటేసామనుకోండి, మన ఓటు మిస్ అయిపోతుంది, మిస్యూజ్ అవుతుంది. మనది ఓటు అనేది హక్కు కాదండి, బాధ్యత. మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం కరెక్ట్ పర్సన్కి ఓటేసి గెలిపించాలి. ఓటు అనేది రాజకీయ పార్టీ కాదండి, అది మన గ్రామ బాధ్యత. ప్లీజ్ దయచేసి ఎవరైతే బాధ్యతాయుతంగా నడుచుకుంటారో, ఎవరు చదువుకుంటారో, ఎవరైతే మన గ్రామానికి ఇతను కరెక్ట్ అనిపిస్తుందో, మన తరఫున మాట్లాడతారో అనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే ఓటేసి గెలిపించండి. నేను ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి చెప్పట్లేదండి, ఆలోచించడానికి చెప్తున్నాను. ఓటు విలువ తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. నా ఒపీనియన్ అయితే ఇదండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.